చాలా సమయాల్లో ధనవంతులే నీచంగా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తారు. పేద మధ్యతరగతి వారికి కనీసం దయ ఉంటుంది, మానవత్వం చూపిస్తారు. బెంగళూరులో ఓ ధనవంతుడు చేసిన పనికి ఉరేసినా తక్కువేనంటారు. తన సంస్థ కోసం 2 నెలలు ఆకలి చంపుకొని పనిచేస్తే ఎంతటి దారుణానికి ఉడికట్టాడో తెలుసా? ఒడిశాలోని కలహండి జిల్లా తింగల్కన గ్రామం నుంచి ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు బెంగళూరులో మంచి పని ఉందని ఒక బ్రోకర్ చెబితే వెళ్లారు. వారి పేర్లు ఖతర్ మాజీ, బికారీ మాజీ, బుడు మాజీ. ఈ ముగ్గురు కూడా కొన్ని డబ్బులు సంపాదించుకొని తిరిగి తమ గ్రామానికి వద్దామనుకున్నారు. మంచి జీతంతో పాటు వాళ్లే ఉండడానికి స్థావరం ఇస్తారని బ్రోకర్ చెప్పాడు. దీంతో ఇంకొంత అదనంగా డబ్బులు మిగులుతాయని ఆశపడ్డారు. వెంటనే బెంగళూరుకు రైల్లో బయలుదేరారు. బ్రోకర్ సదర యాజమాన్యానికి చెప్పడంతో స్టేషన్ దగ్గర నుంచి వారిని తీసుకెళ్లారు. దీంతో తమకు మంచి కంపెనీలో ఉద్యోగం దొరికిందని సంతోషించారు. వారిని కూలి పనులకు పంపించినందుకు ఆ బ్రోకర్ సదర యజమాని నుంచి భారీగానే కమిషన్ కూడా తీసుకున్నాడు. నిజంగానే మంచి కూలి పని దొరికిందనుకుని సంబరపడ్డ ముగ్గురు కొంత డబ్బు అప్పు చేసి మరి బెంగళూరుకు వచ్చి బెంగళూరులోని ఒక సంస్థలో పనికి కుదిరారు. అక్కడే నివాసం ఉండేలా కూడా చిన్న రైకుల షెడ్ ఇచ్చారు. అక్కడే ఎందుకు ఇచ్చారంటే ఎక్కువసేపు పని చేయించుకుని శ్రమ దోపిడీ చేసేందుకు. అయితే మొదటి నెల పని చేయించుకున్న తర్వాత వెంటనే కూలి డబ్బులు ఇస్తారని ఆశపడ్డారు. కానీ నెల రోజుల తర్వాత వారం గడిచినా సరే యాజమాన్యం డబ్బులు ఇవ్వలేదు. రోజుకు 12 గంటల సేపు పని చేయించుకున్నారు. ఓనర్ సిటీలో లేడు. వారం తర్వాత ఇస్తారని కూలీలకు అక్కడ పని చేయించుకునే వ్యక్తి చెప్పాడు. దీంతో తమ సొంత డబ్బులతో భోజనం చేస్తూ మరో నెల కూడా పని చేయించుకున్నారు. ఆ తర్వాత 2 నెలల కూలీ డబ్బులు ఇవ్వాలని యాజమాన్యాన్ని అడిగారు. మరో వారం తర్వాత ఆగితే ఇస్తామని చాలా నిర్లక్ష్యంగా చెప్పాడు ఆ నీచుడు. మాకు ఇప్పుడే కావాలంటే బూతులు తిట్టాడు. వెళ్లి పని చూసుకోండి, మీ కూలి మీకు ఇవ్వమా అని వారి శ్రమను సమయాన్ని హీనంగా చుట్టమే కాదు కుక్కల కంటే దారుణంగా ప్రవర్తించాడు. దీంతో తమకు డబ్బులు ఇస్తేనే పని చేస్తామని కరాఖండిగా చెప్పేశారు. మేం భార్యా పిల్లలను వదిలేసి వచ్చాము, కష్టపడేదే వారి కోసం. ఇంత దారుణమైన పనిని మేము ఆకలితో ఉన్నా చేశాము, మా డబ్బులు మాకిస్తే వెళ్లిపోతామని బ్రతిమలాడారు. అయినా ఆ సంస్థ యజమానులు మనుషులో మరి కుక్కలో కానీ డబ్బులు అడిగి బెదిరిస్తారా అని తన మనుషులను పెట్టి దారుణంగా కొట్టించారు. గేటు బయటకు నెట్టేసి వెళ్లిపోమని కట్టుబట్టలతో గెంటేశారు. గేటు దగ్గరే ఉండి హంగామా చేస్తే పోలీస్ స్టేషన్ లో దొంగతనం కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాం, ఎక్కడ చెప్పుకుంటారో మీ ఇష్టమని భయపెట్టడంతో నీచులతో పోరాడడం దండగా అనుకున్నారు ఆ ముగ్గురు. తమ దగ్గర ఉన్న 300 రూపాయలతో ముగ్గురు వెళ్లలేరు. ఆ 300 కూడా ఖతర్ దగ్గర మాత్రమే ఉన్నాయి. దీంతో ఆ డబ్బుతో తింటూ కాలినడకన వెళదామని చెప్పాడు. ఎందుకంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక్కొక్కరికి కనీసం జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్లి తమ గ్రామం చేరుకోవాలన్నా సరే 2000 రూపాయలు అవుతాయి. కానీ చేతిలో చిల్లికవ్వలేదు. వెళ్ళడానికి మరో మార్గం లేదు. వారి ఫోన్లు కూడా సాధారణ ఫోన్లు. తమ బాధను ఇంటి దగ్గరే చెప్పుకుంటే బాధపడతారని చెప్పుకోలేదు. చివరకు ప్రయాణం మొదలు పెట్టారు. కొద్ది కొద్దిగా షాపుల్లో ఏదో ఒక పండో బిస్కెట్టో తింటూ 1000 కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టారు. కానీ 200 కిలోమీటర్లు నడిచేసరికి వారిలో సత్తువ తగ్గిపోయింది. దీంతో లారీ డ్రైవర్లను బ్రతిమలాడుకొని వారి కాళ్ల మీద పడి కొంత దూరం ప్రయాణం చేశారు. చాలా మంది ఆ ముగ్గురిని ఎక్కించుకోవడానికి కూడా భయపడేవారు. వాళ్ళు హంతకులో దారి దోపిడీ చేసేవారు అనుకుని చాలా మంది లారీ డ్రైవర్లు ఆపేవారు కాదు. వారి భయం వారికి ఉండేది. రాత్రి సమయంలో రోడ్డు వెంబడి పడుకొని తెల్లవారగానే తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అయితే ఓ చోట తిండి లేక రోడ్డు వెంబడి కళ్ళు తిరిగి కాజా పడిపోతే స్థానికులకు తమ విషయం చెప్పి ఆదుకోమని చేతులెత్తి దండం పెట్టారు. దీంతో వారికి 3 రోజులకు సరిపడా భోజనం కొంతమంది పెట్టారు. మరికొంతమంది తలా కొంత వేసుకుని డబ్బులు ఇవ్వడంతో తమ రాష్ట్రంలోని కోరావుడ్ కు చెందిన బస్ ఎక్కి వెళ్లిపోయారు. మళ్లీ అక్కడ నుంచి వెళ్ళడానికి డబ్బులు లేవు. ముగ్గురు బలహీనంగా మారిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేకున్నారు. డీహైడ్రేషన్ తోడే శరీరంలో సత్తువ మొత్తం పోయింది. తమ భాషలోనే స్థానికులకు తమ విషయం చెప్పడంతో ఓ జర్నలిస్ట్ వారి గురించి తెలుసుకుని ఈ వార్తను వెలుగులోకి తెచ్చారు. కొంతమంది సాయం చేసి భోజనాలు పెట్టి వారి గ్రామానికి పంపించారు. అలా ఓ నీచుడు చేసిన పనికి పాపం 1000 కిలోమీటర్లు పడుతూ లేస్తూ వెళ్లారు. వారికి కనీసం ప్రయాణ ఖర్చులకు డబ్బులు ఇచ్చినా కూడా ఏదో నీచుడు పని చేయించుకుని మోసం చేశాడులే అని వదిలేసేవారేమో. కానీ వారి డబ్బును శ్రమను దోచుకున్న ఆ యాజమాన్యం జీవితాలతో కూడా ఆడుకుంది. ఇలాంటి నీచులను ఏం చేసినా సరిపోదు. ఇలాంటి బ్రతికి ఒకటి రక్తం తాగకంటే చావడం మంచిది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. మరి ఆ యాజమాన్యానికి మీరిచ్చే సలహా ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.